హాయ్ అండి అందరికి. మా పిల్లలు అయితే స్కూల్ నుంచి రాగానే నాకైతే బనానా చూస్తే చక్కెర పడిపోయింది. బనానా జ్యూస్ అయితే చేయమని చెప్పారు. అందుకోసం అనేసి నేను బనానా షుగర్ తీసుకున్నాను అండ్ పాలు వేడి చేసి చల్లగా అయితే వేసేస్తాను. ఇంక ఇవి వచ్చేసి ఎనర్జీ అయితే వచ్చేస్తుందండి బాగా. అంటే పాలు బనానా అన్ని వేసేస్తాను కాబట్టి ఇంకా మా పిల్లలు పాలు అంటే తాగట్లేదు, వేడి పెట్టేస్తాను. ఇంకా బనానా జ్యూస్ వేస్తేనే తాగుతామని చెప్పారు. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూపిస్తాను, ఈజీగా అయిపోతుందండి. బనానా అయితే వేసేస్తున్నాను. బనానా షుగరు ఇంకా ఇవి చెప్పాను కదా పాలు, షుగర్ అయితే వేసేసి ఇంకా పాలు కూడా వేసేస్తున్నాను. ఇందాక ఇది కింద పోయింది కదా చక్కెర, అది పాలు అయితే వేసేస్తున్నాను. 3 గ్లాసెస్ కావాలి కాబట్టి వచ్చింది. ఫైనల్గా బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇందాక మర్చిపోయి బనానా జ్యూస్ అన్నాను. ఇంకా మా పిల్లల్ని టేస్ట్ ఎట్లుందంటే బాగుంది అనేసి చెప్పారండి. టేస్ట్ అయితే చాలా బాగుండింది. మా పిల్లల ఫేవరెట్ కాబట్టి ఏదైనా ఇష్టంగా తాగేస్తున్నారు. ఇంకా నేను కూడా టేస్ట్ అయితే చూస్తున్నాను. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా చేసేసుకున్నాను అనమాట. ఇంకా తాగేసి ఇంకా అలాగా పిల్లల్ని తీసుకొని వాకింగ్కి అయితే వెళ్ళాము. అంటే ఈవినింగ్ టైంలో కొద్దిగా వాకింగ్ కానీ లేకుంటే సైకిల్ తొక్కడం కానీ పిల్లలు ఇంకా స్కేటింగ్తో ఆడుకోవడము, షటిల్ అలాగైతే ఆడుకుంటుంటారు ఈవినింగ్ టైంలో. ఇంకా ఈరోజు అయితే సైకిల్ తీసుకెళ్తాను అనేసి మా పెద్ద పాప అయితే సైకిల్ అయితే నేర్చుకుంటుంది అనమాట. ఇంక ఇదే ఫ్రెండ్స్ ఇవాళ మినీ బ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి.